ఏదైతే ఉందో అప్పుడు సంక్షేమము, ఇప్పుడు అభివృద్ధి, ఈ రెండు కళ్ళు. పోలవరం లాగే ఇది కూడా. పోలవరం ఇప్పటికి ఎన్నాళ్ళైంది మొదలుపెట్టి, ఇప్పటికి ఏమైంది, ఎంతవరకు ముందుకెళ్ళింది, ఇది కూడా అంతే అలాగే జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడుగో మనం చూడలేము, మన పిల్లలు చూస్తారేమో, అంతే కదా. 2వ తారీఖు భారీ బహిరంగ సభ ఉంది, 5 లక్షల మంది జనాలు వస్తారు. మామూలే, దానికి సభకి ఎందుకు రారు అనకూడదు. కానీ ఏదైనా వెళ్ళిపోయింటే వస్తే జనాలు చూడడానికి వచ్చినట్టు జనాలు వస్తారు. మినిస్టర్లు వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా మాత్రం హంగామా చేస్తారు. 3 ఏళ్లలో ఒక మినిమం 30 నుంచి 40% పనులకు డెడ్ లైన్ అంటున్నారు. ఒక పక్కేమో 44,000 ఎకరాలు కావాలంటారు. మళ్ళీ కావాలి, ఇంకా కావాలి. ఉన్నదాటి అభివృద్ధి చేయరు కానీ ఇంకా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నారు, ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందా సార్? ఎక్కడ ఉంటుందండి, ఏమున్నాయండి రోడ్లు. ఈ రోడ్లు ఎక్కడ సరిపోతాయి, మన రోడ్లు సరిపోతాయా అంతర్జాతీయ విమానాశ్రయం చేయడానికి? ఒక పక్క చూసుకుంటే ఏదైతే పోలీసులను కూడా అరెస్ట్ చేస్తున్నారు, ఒక పక్క నిన్న మొన్న కూడా అయ్యే జరుగుతున్నాయి. కాదంబరి జత్వానీ కేసు ఎక్కడ చూసుకున్నా ఇవే రొటేట్ అవుతున్నాయి. ఎందుకంటారు? ఇంకా ఎటు పడితే అడ్డారండి, తీసుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏదో చిన్న తప్పులు దొరికినా చేయటం, లేదంటే పెద్దవి కూడా వదిలేయటం. పక్క చూసుకుంటేనేమో సంక్షేమం లేట్ అయిపోతుందని ప్రజలు, పథకాలు మెల్లగా ఇస్తామని వాళ్ళు. అవునండి, సంక్షేమం ఎక్కడ జరుగుతుందండి? ఏదో చిన్న గుంటలో పుడిచి అయిపోయింది సంక్షేమం అంటారు. ఇంకంతకంటే ఇంకేం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అండి సైలెంట్ అయిపోయారు చాలా వరకు. ఏముందండి, పవన్ కళ్యాణ్ ఏదో డిప్యూటీ సీఎం అంతే, పేరుకే సీఎం, డిప్యూటీ సీఎంని అంతే. ఆయన చేతులు ఏమన్నా రైట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక పక్క పొలిటికల్ అడ్వైజర్ కమిటీ పెడుతున్నారు జగన్ గారు, మళ్ళీ మనమే వస్తాము అంటే ఇవన్నీ మామూలేనండి. కమిటీలు వేయటం, ఇవన్నీ చేయటం, వాటికి హంగామా చేయటమే కానీ ఈ పూర్తి చేయటాలు వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ వాటి మీద ఉండదు. ప్రజల్లోకి వస్తానంటున్నారు ఆయన కూడా, మళ్ళీ వస్తారు. ప్రజల్లోకి వచ్చే కదా గెలిచారు, ప్రజల్లోకి వస్తారు, తిరుగుతారు, వాగ్దానాలు చేస్తారు, చెప్తారు. అయ్యేమో కొలిక్కి రావు, మామూలు సార్. ఏంటంటే అప్పుడేమో సంక్షేమం ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అభివృద్ధి తక్కువ ఉండేది. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండింటితో పాటు అమరావతి పునర్నిర్మాణం అంటే మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు. ఈ 4 ఏళ్ళు అయితే మంచిదేనా, కంపెనీలు వస్తాయి కదా. అలా చూస్తూ ఉంటాం కదా, రైతులైనా ఏదైనా చూసేది రియల్ ఎస్టేటు, లేకపోతే మంచి గిట్టుబాటు ధర, దాంతోపాటు ఇవన్నీ మంచి పరిణామాలే కదా. అంతకుముందు మట్టి నీరు ఇచ్చారు ఆయన, ఈసారి ఏమైపోతున్నారని ఆశగా చూస్తున్నారు. ఈ 4 ఏళ్ళని అవుతుందా అని అదే చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు అదే చెప్పండి. మరి ఏమంటారు, ఈ అమరావతి అయితే కనుక పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, మరి మనవరాలు కూడా చదువుకుంటున్నారు కదా, దాని గురించి అడుగుతున్నారు. మరి నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కామన్గా చూసుకుంటే సామాన్యుడు చూసేది అవే, బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి, తగ్గినాయా? రేట్లు మరి కొంచెం ఎక్కువ తగ్గేది. ఒక పక్క జగన్ గారు ప్రజల్లోకి వస్తున్నారు, నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు ప్రజెంట్. ఒక పక్క చంద్రబాబు గారు డైరెక్ట్గా సమస్యలు అక్కడక్కడే అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేయగలరా వీళ్ళంతా మంచిగా? ఎందుకంటే సూపర్ 6 చెప్పున్నారుగా, 6 పథకాల్లో 2 ఇస్తున్నారు. ఒకటి పెన్షన్ పెంపు, రెండోది గ్యాస్ సిలిండర్. ఎలా అనిపిస్తుంది? నేను అనుకుంటున్నారు ఇంట్లో మే జూన్లో పెట్టుబడి సాయం ఉందిగా, ఏదైతే రైతులకి వ్యవసాయం చేస్తారా? ఇంతకు ముందు చేసేవాళ్ళు అందుతుంది అంటున్నారు కదా, మోడీ డబ్బులతో కల్పిస్తాం అంటున్నారు. మరి మంచి పరిణామమే అంటారు ఈసారి? మంచిదేనా ప్రభుత్వం, పర్లేదా? మరి పర్లేదంటే మరి అందరికి అనుకునేవన్నీ మరి ఇస్తే మరి మంచిదే. ఇప్పుడు మోడీ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, అన్నీ ఇస్తామని అన్నారు కాబట్టి ప్రజలకి ఇస్తే పేదలకి కొంచెం మంచిదే అని ఉంటుంది ఒక ఐడియా. కొంచెం మంచి పని చేస్తుందని అందరూ కలిపి కూడా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని మరి గెలిపించారు కాబట్టి పేదల గురించి కూడా రోడ్ల మీద ఈ సైడ్లు అంటే పల్లె వ్యాపారస్తులు అందరికీ కూడా ఆ మధ్య కొంచెం అటు ఇటు అల్లరి చేశారు. కానీ ఇప్పుడు ఆ గోడ సైడ్ని జాగ్రత్తగా ఏ సైడ్ని పెట్టుకున్న వాళ్ళు ఆ సైడ్ని వ్యాపారస్తులు కూడా మొత్తం మరి పోలీసు డిపార్ట్మెంట్ కూడా సహకరించి సైడ్ని ఆ గీత గీసిన కానీ లోపల అమ్ముకోండి, కొంచెం జాగ్రత్త పట్టుకోండి, ట్రాఫిక్ అడ్డం చేయకూడదు అన్నీ కూడా మరి ఇప్పుడు కొంచెం ఆ మధ్య కొంచెం ఇబ్బంది పెట్టినా ఫుట్బాల్ మీద ఉన్న వాళ్ళు ప్రతి చెప్పులు అవని, కాయల వ్యాపారం అవని, ఇంకోటి అవని అన్నిటికి కూడా కొంచెం అల్లరి అయ్యింది చేశారు. ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఒక గీట అనేది గీసి ఉంది. అప్పుడు వైఎస్ కాంగ్రెస్లోని గీసి ఇచ్చారు తెల్ల గీట్లు, ఆ గీటు కానీ వీళ్ళు కూడా శుభ్రంగా జాగ్రత్తగా చేసుకోండి, ట్రాఫిక్ అడ్డం ఉండకూడదు, అన్నీ కూడా ధరలు అనుకునేవి ఏమైనా ప్రభుత్వం ఇస్తుంది అని కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఈ ఏక రాజధాని మాత్రం ఇది అమరావతి మాత్రం చేయడం
అది గొప్పదని అని 3 రాజధానులు అయినప్పుడు జగన్ బాబు కూడా అన్నాడు. కానీ అది కొంచెం ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉండేది ఉన్నది కూడా. అది ఒకే రాజధాని కాబట్టి అందరికీ కూడా ఉద్యోగాలు కంపెనీలు అన్నీ తెస్తుంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ కూడా మంచి పని చేస్తారని ప్రజలందరూ కూడా ఓటు వేశారు. పార్టీలతో సంబంధం లేదు. ప్రతి మైళ్ళు కూడా ఎక్కువ వేశారు. ఆ మైళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వృధా పింఛన్లు అని అవి ఇవన్నీ కొంచెం ఆడవాళ్ళకి కూడా కొంచెం ఇచ్చి కొంచెం ధరలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఇంకా వచ్చి 10 నెలలే అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు 8 నెలలు ఉంది. చేస్తారనేది అందరికీ ఆశ ఉంది. కోర్టు ప్రభుత్వం మాత్రం చేస్తుందని అందరికీ పూర్తిగా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా మరి 75 సంవత్సరాలు మొన్న వర్ధం చేసుకుంది కాబట్టి చేస్తాడు. అందు గురించి అంటే నిలబెడతాడని ప్రజలందరూ నమ్మినారు. పార్టీలతో సంబంధమే లేదు. ప్రజలకు మంచి పని చేసి 5 సంవత్సరాలు కానీ రాజధాని కూడా మంచి మంచి కంపెనీలు వస్తాయి కాబట్టి రాబోయే భవిష్యత్తు యువతరానికి కూడా ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బాగా చేశారు. ఇది కూడా మరి బాగా చేస్తారని ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఫుట్బాల్ మీద పేట పరాల మీద ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి పల్లె అపరాత్తులు కానీ ప్రతి వాళ్ళు కానీ ఇడ్లీలు అమ్ముకునే చెప్పులు కుట్టుకునే బడ్డీ పెట్టుకుని సైన్ పెట్టి దానికి ఒక మార్క్ ఇచ్చి ఇక్కడ కానీ వస్తే మీకు పరిష్కారం వద్దని వాళ్ళు భయపెట్టవచ్చు. తప్పులేదు. ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పుడు అంతరాయం లేనప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది అన్నము రామచంద్ర అన్ని వాళ్ళే రోడ్ల మీద ఉంటారు. మానాడు చదువు స్వామి లేని వాళ్ళు. నేను పల్లె వ్యాపారం చేస్తా. నాది అక్కడ బండి ఉంటుంది. ఆ బారుకాడ బండి ఉంటుంది. నా పేరు అసిరినాయుడు అల్లబాని అసిరినాయుడు అని. మాకు ఈ మధ్య అప్పుడు ఇబ్బందులు వస్తే ఉభయ కమ్యూనిటీలు కూడా వెళ్ళి మరి దానికి జీవో తెచ్చి సైడ్ ల్యాండ్ పెట్టుకొని అమ్ముకోమంటే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు కాలేజీలు కూడా ఇప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు. అమ్ముకుంటాను. అది చాలు సంతోషం. అందరికీ అనుకున్న మాట నిలబడి రాజధాని మాత్రం చేసి కట్టి అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు అమలు చేస్తే ప్రజలందరూ కూడా నమ్ముతారు. చూస్తున్నాము. ఒకసారి వచ్చారు అమరావతి నిర్మాణం టైంలో మట్టి నీరు ఇచ్చి వెళ్ళారు. అప్పుడు కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సరే మధ్యలో ప్రభుత్వాలు మారాయి, ఏవేవో జరిగాయి. మరి ఈసారన్నా కొంచెం ఫాస్ట్ అవుతుందా ఈ వర్క్ ప్రాసెస్? అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన కృషి, ఆయన పట్టుదల అందరికీ తెలిసిందే. దానికి మోడీ సహకారం కూడా జరుగుతుంది. 1,00,000 కోట్లతో పనులు ప్రారంభించి వచ్చే 3 ఏళ్లలో మినిమం 30 నుంచి 40% పనులు అవజేయాలని అంతగా చెప్పలేరు. కానీ మోడీ గారి అభివృద్ధి సహకారం ఉంది. అభివృద్ధి జరుగుద్దని నమ్మకం ఉంది. సార్ ఎలా ఉంది సార్? విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? సరుకుల ధరలు అన్ని కామన్గానే ఉన్నాయి. కామన్గా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఏం పెంచలా. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది సార్? ఎలాగో డిప్యూటీ సీఎం గారు ఆయన బాగానే ఉందండి. ఆయన సాధ్యంత వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన వర్క్ని, ఆయన అభివృద్ధిని పొగుడుతూ ఈయన కూడా నేర్చుకుంటున్నాడు. మాజీ ప్రభుత్వ నాయకుల్లో వైసీపీకి సంబంధించి లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది సార్. ఎలా అవన్నీ వద్దులేండి. సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకం అవుతుంది. అవన్నీ వద్దులేండి. అవన్నీ మీరు అన్నీ చూస్తున్నారు, పేపర్లో అంతా చూస్తున్నాం. వస్తే మేము వ్యతిరేకం అవుతాం. ఎందుకు వద్దు? వస్తుంది. భవిష్యత్తు ఎలా ఉంది? ఈ 11 నెలల పరిపాలనలో మోడీ గారు మరోసారి వస్తున్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం ఎక్కువ ఇస్తే ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటుంది. ఎలా అనిపించింది? సంక్షేమాలంటే మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఎట్లా అంటే మన పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే చిన్న స్కీములు, పోరంబోకు స్కీములు. అవి పోరంబోకు ఏంటంటే ప్రభుత్వం మన పోరంబోకులా చేసేస్తుంది. ఎందుకు చేసేస్తుంది? మనం స్వేచ్ఛగా మన బతకాలనుకుంటే మనం స్వేచ్ఛకు ఒగ్గితే ఎవరు బతుకాలు బతుకుతారు. అంతేగాని 10,000 20,000 ఇచ్చేసారంటే అది మన పోరంబోకులు అయిపోయినట్టుకే. కానీ ప్రభుత్వం ఒక ఐకమత్యం కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని అవకాశాలు కొన్ని ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక కుటుంబం నడపాలి అనుకుంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది. అది మామూలు విషయం కాదు. అది ఏంటంటే మనం ఎవరైనా ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి అంత ఒక పవర్ కావాలి, ఒక వైబ్రేషన్ కావాలి. అలాంటి వాళ్ళే ఒక కథ నడపాలంటే అలాంటి మనుషులు మనకు కావాలి. కానీ ఇప్పుడు సంకల్పం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పవరు, ఒక వైబ్రేషన్ లాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలోన. కానీ మనకి చిన్న స్కీములు ఇచ్చారా చేశారని మనకు అవసరం లేదు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కావాలి, రేపు కావాలనుకుంటే వాటి కావాలంటే వదులుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఊరు పట్టామనుకో మన భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా తపస్సు చేస్తున్నారు. ఇది మామూలు విషయం. చిన్న కుటుంబం మనం నడపాలంటే మనం ఎన్నో సంవత్సరాలు మన సంవత్సరం వరకు మనం
కృషి చేయాలి. అలాంటి ఒక ప్రభుత్వం వాళ్ళ చేతులు మనం పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినా అంతా ఇప్పుడు చేస్తారు వాళ్ళు. మన పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు, పార్టీ ఫీలింగ్ మనకు వద్దు. మనం బాగోవాలి, మన పిల్లలు బాగోదు, మన భవిష్యత్తు మన దేశం బాగోవాలి. అలాంటప్పుడు మన పార్టీ గురించి మనం పక్కన పెడదాం. నేనే కాదు, ప్రతి ఒక్కరు పార్టీ పక్కన పెడదాం. మనం బాగు చేసేవాళ్ళు ప్రజా నాయకుడు అవ్వడంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇద్దాం. సపోర్ట్ అంటే మన ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సిన లేదు, మాట సాయం చేసామనుకో వాళ్ళు ఇంకా చేయాలని మనసులో పడుతుంది. చేసేవాళ్ళు మనకి గెలికామనుకో వాళ్ళకి చిన్న కసి వస్తుంది. దయచేసి మనం ఏం వద్దు, మాట సంకల్పం ఇద్దాం వాళ్ళకి. మీరు బాగా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా కృషిగా ఇంకా ఏం చేయాలి, ఇంకేం చేయాలని ప్రజాప్రతినిధులు చూస్తాను నేను. ఇప్పుడు మనలాంటి మధ్యతరగతులు ఉన్నామంటే రోజుకి 3 పూటలు మనం అన్నం తింటాం, అది నాకు తెలుసు. కానీ ప్రజాప్రతినిధులు కోట్లు సంపాదించాలనుకుంటా కానీ తినడానికి వాళ్ళకి టైం చాలదు, ప్లస్ తినలేరు. అది కొన్ని చూస్తాను, కొన్ని నాయకులతో తిరుగుతాను నేను. వాళ్ళకి డబ్బు ఉందనుకోవడమే కానీ మన బరువు అంతా వాళ్ళ మీద వేయడం వల్ల వాళ్ళు తినడానికి తిండి కూడా టైం చాలదు వాళ్ళకి. ఏదో డబ్బు ఉందంటే వాళ్ళకి ఏం చేసుకుంటారు, డబ్బు ఉండి ప్రేగమే ఉందా, ఏమీ లేదు. కానీ ఏంటంటే బరువు బాధ్యత వాళ్ళు మోస్తున్నారు. ఆ మోషన్ గారు 10 మంది తినాలంటే ఒకరు ఉపాసం ఉన్నా పర్లేదు, ఆ వ్యక్తిగతంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మన పార్టీ గురించి మాట్లాడట్లేదు. దయచేసి ప్రభుత్వాలు అడుగుతుంది సమయమే సార్, కొంచెం సమయం ఇవ్వమంటుందండి. సమయం మళ్ళీ మనం కూడా కృషి చేయాలి, మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు. ఎందుకని ఒకరికి అవకాశం ఇచ్చాము, చూసాము, తెలుసో తెలియక అయిపోయింది. అది కూడా మంచి కొనుక్కోవడమే, వాళ్ళు చెడుగా చేయలేదు. మనకి కొన్ని చేసినా అవి మంచి కొనుక్కోవడమే. వాళ్ళు చూసి వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళు చూసి ఇంకో పైకి వస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడు చేయని వాళ్ళు తప్పు చిన్నదని కాదు, చేసిన వాళ్ళు చెడ్డని కాదు. మనకు కొంచెం అవకాశం ఇవ్వాలి, మనలో మార్పు రావాలి. పార్టీని పక్కన పెట్టేసి చేసే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు మంచి చేస్తాం. మన పిల్లల భవిష్యత్తు అన్ని విధాలు మంచి ఉంటుంది. జై భవాని. ఇప్పుడు చూశారు 11 నెలల పరిపాలనలో రేపు మోడీ గారు మరోసారి అమరావతి పర్యటన, 2వ తారీఖు మే 2వ తారీఖు మరొకసారి అమరావతికి పునర్శంకుస్థాపన. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం. ఇది చాలా బెటర్మెంట్ ఉంది, ఇంత ముందు పోలిస్తే బెటర్మెంట్ ఉంది. అమరావతికి పనులు స్టార్ట్ అయితే కనుక 1,00,000 కోట్లతో ముందుగా స్టార్ట్ చేస్తామంటున్నారు. 3 ఏళ్ళ డెడ్ లైన్లో మినిమం 40% పనులన్నా అవజేయాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది ఎందుకంటే ఇప్పుడున్న మన సీఎం గారి మీద చాలా నమ్మకం ఉంది. అది ఒక పక్క చూసుకుంటేనేమో ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. కాదంబరి జత్వానీ కేసు అని మళ్ళీ మొదటికి వచ్చింది. ఇటుపక్క చూసుకుంటేనేమో 99 పైసలకి ఎకరం భూమి అని హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలు కాదండి, అవన్నీ ఫేకు. ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి అవాస్తవాలు కల్పించడానికి అలా చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి పూర్తయితే కనుక కంపెనీలు ఉద్యోగాలు కామను. ఆల్రెడీ డిఎస్సీ ప్రకటించారు, 45 రోజుల కాల వ్యవధి ఉంది. ఉపాధ్యాయుల నియామకం జూన్ కల్లా అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా వెయిట్ చేసినప్పుడు గత 4 ఏళ్ళలో ఏం ప్రకటించలేదు కదా, ఇప్పుడు అంతా ప్రకటించారు. 45 డేస్లో అది కూడా ఉండబోతుంది. ఎలా? మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకుంటే మీకు చాలా బెటర్మెంట్ అనేది ఏపీలో కనిపిస్తుంది. అది రోడ్ల వ్యవస్థ ఎలా ఉందన్న? గతంతో పోల్చుకుంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుందండి. కొంచెం పెరిగిన ధరలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా, సమానంగానే? పెరిగిన ధరలు అంటే మనకి సప్లై డిమాండ్ని బట్టి రేట్లు ఉంటాయి కదండి. అది ఎలా ఉందన్న? మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన కూడా ఉంటున్నారు నిబద్ధతగా. మొన్న ఆయన పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని ఏదైతే వెలివేశారో అది కొంచెం అంశం హైలైట్ అయింది. కొంచెం స్పందిస్తే బాగుండేది అన్నారు సార్ కూడా. ఏదైతే ఉందో అగ్రవర్ణాల వాళ్ళు దళితులు వెలివేయడం జరిగింది, ఒక 2 రోజులు హడావుడి జరిగింది. దాని గురించి ఎలా ఉంటాయి ఇలాంటి కొన్ని అంశాలు కొంచెం ఆయన పట్టించుకుంటే బాగుంటుంది అంటారు. అంటే ప్రతి గవర్నమెంట్లోనూ మంచి చెడు అనేవి ఉంటాయండి. అంటే మనం మంచి చూడాలి తప్పితే చెడుని అనేది హైలైట్ చేయకూడదు. అది ఇంకొక అంశం ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ ఎక్కడ చూసుకున్నాం, ఏదైతే విజయసాయి రెడ్డి గారు అంటున్నారు, కసిరెడ్డి గారు అని చెప్పి పేర్లు బయటకు వచ్చాయి. ఈ గతంలో ఏదైతే ఖజానాలకి వెళ్లాల్సిన డబ్బులు పక్కదారి పట్టినాయని విచారణ జరుగుతుంది. ఏమనిపిస్తుంది? నిజంగా జరిగినాయి అంటారు? అది గత ప్రభుత్వం కదా. అది దాని మీద మనకు అంత అవగాహన లేదండి. ఎలా ఉందని కొత్త పొలిటికల్ అడ్వైజర్ కమిటీలని పాత మాజీ ప్రభుత్వాలు వేస్తున్నాయి. పార్టీ బలోపేతానికి ఒక అంశం అంటున్నారు. గతంలోనే ఉన్నారు పొలిటికల్ అడ్వైజర్లు, కానీ పార్టీ బలోపేతం అవలేకపోయింది. మొన్న ఎలక్షన్స్లో ఘోర పరాజయం ఉంది. ఏదైనా జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఫామ్ ఉంటుందంటారా ఖచ్చితంగా ఈసారి? లేకపోతే కామనేనా, ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటారా? ఇప్పుడు పీపుల్ అయితే గెలిపించుకున్నారు కదండి గవర్నమెంట్ని. సో ఎందుకు గెలిపించుకున్నారంటే ఆ లీడర్ మీద నమ్మకంతో గెలిపించుకున్నారు. సో మార్పు అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. అది ఇంకా చెప్పే కదండి, ఇంకా బెటర్మెంట్గా ఉంటుంది. అది
అమరావతి పనులకు సంబంధించి మోడీ గారు మే 2వ తారీఖు పర్యటన ఉంటుంది, ఇలాగ 5 లక్షల సభ అంటున్నారు మన జనంతో. ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయా? ఏమి కాదు అతని వల్ల. గతంలో మట్టి నీరు ఇచ్చారు, ఇప్పుడు కూడా అదేనా? అదే ఇతని వల్ల ఏమి కాదు. 1,00,000 కోట్లతో పనులు అంటున్నారు, 3 ఏళ్ళు డెడ్ లైన్ అంటున్నారు. అవుతాయా? ఏమి కాదు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల కాదు. రైతులకు పెట్టుబడి సాయం అన్నారు, అది అందలేదు ఇంకా. ఏది అందింది, ఏది అందగల. పథకాలు మరి ఎలా ఉండబోతున్నాయి? 6 పథకాలు చెప్పారు కానీ మరి అంత పారదర్శకంగా ఉన్నాయా? ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు. అమ్మ ఒడి ఇవ్వలేదు, ఏదో ఆ పింఛన్ మాత్రం ఇస్తున్నారు అంత మట్టుకే. రైతుల పాపం బాధగా ఉంది, ఒక పక్క తల్లికి వందనం అసలు అందలేదు ఇంకా. అందలేదు. ఈ మే జూన్లో ఇస్తామంటున్నారు, అది నిజాలని అంటారు. అన్నీ అబద్ధం మాటలే, ఏమి వీళ్ళ వల్ల కాదు. ఒక పక్క చూస్తే లెక్కర్ స్కామ్ పైన మాజీ ప్రభుత్వాలు అరెస్టులు చేస్తున్నారు, అవి నిజమేనా? పోలీస్ అధికారులు కూడా చేస్తున్నారు. చేస్తారు, అందరినీ చేస్తారు వాళ్ళు. వాళ్ళు చేస్తారు, వాళ్ళని రానికుండా చేయాలని చెప్పి, అంతకంటే ఏమో లేదు. లోకేష్ గారు ఏమో కంపెనీల పేరుతో 99 పైసలకి ఎకరం అంట, చూసారా విశాఖపట్నం? చూసా, 99 పైసలకి ఎక్కడైనా ఉందండి ఇక్కడ? ఏపీ రాష్ట్రంలో అలాంటి భూములు ఉన్నాయా? ఎక్కడ ఉండే అసలు చెప్పండి మీరు? 99 పైసలకి అసలు గజం ధర ₹1,00,000 అమ్ముతుంది. గజం ₹1,00,000 అమ్ముతుంది ఇక్కడ. 99 పైసలకి అంటే ఎకరం 90 పైసలు ఎక్కడైనా ఉందండి ఇక్కడ? అంతా మాయే కదండి. 90వ దశకంలో మేము అలాగే డీల్ చేసాము, ఇప్పుడు అదే జరుగుతుంది అంటారు. చేస్తారు వాళ్ళు, చేస్తారు. వాళ్ళ అధికారం ఉంది కదా, ఏమైనా చేస్తారు వాళ్ళు. ఒక పక్క నిత్యావసర సరుకుల రేట్లతో సతమతం అవుతుంటే కరెంట్ ఛార్జీలు అంటున్నారు. ఎలా కరెంట్ ఛార్జ్ అదిరిపోయినాయి. కరెంట్ ఛార్జ్ ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళ భవిష్యత్తులో సంక్షేమాలు అందుతాయా? రాడు, ఇతను వచ్చేది లేదు, ఈసారి మాత్రం వచ్చేది లేదు. ఏమడిగినా డైవర్షన్ చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. పథకాల గురించి అడిగితే అరెస్టులు అంటారేంటి? కరెక్ట్, అంతే. వాళ్ళు చేతని పని అతను అంతే. పార్టీ బలోపేతం అవడానికి రాజకీయ సలహాదారులను ఆయన మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నారు జగన్ గారు. ఈసారి మరి ఒకవేళ సంక్షేమం సరిగ్గా చేయకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ ఆయనేనా? ఈసారి జగనే, ఈసారి తప్పకుండా జగనే వస్తుంది.